హలో నమస్తే సలాం అలైకుం. నేను మీ దోస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్. సో ఇవాళ ఒక కూరతో వచ్చేసిన రీమిక్స్ కూరతోని ఏం తీసుకొచ్చినావు అంటే బీన్స్ ఆలు కర్రీ అనమాట. ఏమేమి వేసినావు దీని లోపల అంటే ఒక ఒక హాఫ్ కప్ అనుకోండి, ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసిన బీన్స్, ఒకటి పొటాటో, ఇది దొరుకుతుంది కదా లెస్ స్టార్చ్ పొటాటో, అది ఒక చిన్నది కట్ చేసుకున్నాను. కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి ఒక స్పూను, హాఫ్ స్పూను కారం పొడి, హాఫ్ స్పూను ధనియాల జీలకర్ర పొడి, సాల్ట్, దాని తర్వాత ఒక చిన్న టమాటో, ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇంకా మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు మీరు. సరే 3 స్పూన్ల ఆయిల్ వేడి చేసినాను స్టవ్ మీద. దాని లోపల ఆనియన్, టమాటో ఒకటేసారి వేసేసిన అనమాట. ప్లస్ జీలకర్ర కూడా, పచ్చి జీలకర్ర చెప్పలేదు నేను మీకు ఇంత ముందుకు. పచ్చి జీలకర్ర కూడా అందులోనే మొత్తం కలిపి వేసేసినాను అనమాట. దాని తర్వాత అవి కొంచెం మంచిగా ఆనియన్ టమాటా మంచిగా ఉడికిన తర్వాత ఇవన్నీ మొత్తం అందులోపల వేసేసేయాలి. ఈ పొటాటో ప్లస్ ఈ మసాలాలు, ఈ బీన్స్ ఇవన్నీ వేసి ఒక 2 మినిట్స్ మంచిగా సాటే చేసుకోవాలి. 2 మినిట్స్ సాటే చేసుకున్న తర్వాత దాని లోపల ఒక మీకు కొన్ని నీళ్ళు కావాలనుకుంటే కొన్ని నీళ్లు పోసుకోండి. నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. పోసేసి దాన్ని మంచిగా ఒక లిడ్ పెట్టేసి దాని మీద కొంచెం గుంట ఉన్నది మూత పెట్టినామనుకోండి. పెడితే ఏంటంటే దాని మీద మనము స్టీమ్కి వాటర్ పోయొచ్చు అనమాట. స్టీమ్కి వాటర్ పోస్తే ఏమవుతుందంటే అది కూర మంచిగా ఉడుకుతుంది, ప్లస్ అది మాడిపోదు అనమాట. అయితే ఇది ఎప్పుడైనా కానీ కూడా ఈ గ్రీన్ వెజ్జీస్ని కొంచెం హాఫ్ కుక్ చేసుకోవాలి. ఎందుకు హాఫ్ కుక్ అంటున్నావు అని అంటే, మరి పొటాటో వేసినావు కదా, మరి అది హెల్తీ కాదు కదా అని అంటే, పొటాటో అది లెస్ స్టార్చ్ పొటాటో వేసిన అనమాట. నిజంగా కూడా పొటాటో అన్హెల్తీయే, కానీ ఇక కొన్నిసార్లు నడుస్తుంది చల్తికనం గాడి కాబట్టి ఇక ఈ మూత మీద కొన్ని వేడి నీళ్ళు పోసి పెట్టిన అనమాట. మనకు ఒక సిగ్నల్ ఏంటంటే ఈ నీళ్ళు ఎప్పుడైపోతుందో ఎవాపరేట్ అయిపోతుందో అప్పుడు కర్రీ రెడీ అయిందనమాట. సిమ్మర్ మీద పెట్టేసుకోండి. ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టు సిగ్నల్ అనమాట మనకు. అది సంగతి. సరే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్. లవ్ యూ ఆల్ అండ్ బాబాయ్. ఇంకొక వీడియో లోపల మళ్ళీ ఇంకో రీమిక్స్లో కలుసుకుందాము. చూసారా కర్రీ రెడీ అయిపోయింది, జబర్దస్త్.